షోల్డర్ లా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ షోల్డర్ ప్రెస్ ఎట్లా చేయాలో ప్రాపర్ టెక్నిక్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనము. సో షోల్డర్ ప్రెస్ చాలా మంది రాంగ్ గా చేస్తారు, దాంట్లో మిస్టేక్స్ ఏంది, కరెక్ట్ ఫామ్ ఎట్లా చేస్తారో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, వెయిట్ తీసుకోండి, ఇట్లా ఏదైనా బెంచ్ సపోర్ట్ ఉంటే కూర్చొని ఇంకా తీసుకోండి. షోల్డర్ పైన ఉండాలి, డంబుల్ పొజిషన్ ఇట్లా వైడ్ ఉండొద్దు, షోల్డర్ పైన ఉండాలి. పైకి పోయినప్పుడు డంబుల్ క్లోజ్ అవ్వాలి, మళ్ళీ షోల్డర్ దగ్గర రావాలి. ఓకే, ఇంట్లో చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే ఎల్బో స్ట్రైట్ చేస్తారు. ఎల్బో స్ట్రైట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు షోల్డర్ చేస్తారు కాబట్టి షోల్డర్ మజిల్ కాంట్రాక్ట్ కావాలి, షోల్డర్ మజిల్ ఫ్లెక్స్ కావాలి. ఓకే, ఇక్కడ నుంచి డంబుల్ దగ్గర కావాలి, డెల్ట్ కాంట్రాక్ట్ కావాలి. ఓకే, షోల్డర్ మజిల్ కాంట్రాక్ట్ కావాలి. నా ఎల్బో బెండే ఉంది పైకి పోయినా కానీ, అప్ డెల్ట్ అంటే ఈ మజిల్ ఫ్లెక్స్ అయింది, పైకి పోయినప్పుడు ఇట్లా దగ్గర కాంట్రాక్ట్ అయింది. ఓకే, ఇట్లా మీరు ప్రాపర్ గా ట్రైన్ చేసినప్పుడు షోల్డర్ మజిల్ అనేది గ్రో అవుతుంది. ఇంజురీస్ కూడా కావు. ఇంజురీస్ కావద్దు అంటే, ఇంజురీస్ చాలా మంది ఏంటంటే ఎల్బో ఇట్లా వెనక్కి పెడతారు. ఎల్బో ఇట్లా వెనక్కి పెట్టినప్పుడు జాయింట్ మీద ఇంపాక్ట్ పడుతుంది, షోల్డర్ ఇంజురీ అవుతుంది. ఇట్లా కాదు, కొంచెం టక్కిన్ ఉండాలి. ఓకే, ఇట్లా లోపలికి ఉండాలి ఎల్బో, ఇట్లా ఉండొద్దు. ఓకే, ఈ టెక్నిక్స్ అన్ని ప్రాపర్ గా ఫాలో అయితే మీకు పర్సనల్ ట్రైనర్ కూడా అవసరం ఉండదు. ఇట్లాంటి వీడియోస్ కోసం చాలా కావాలంటే ఫాలో